ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాద్ గూడాలలో ఇక్కడుండే పటేళ్ళు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్ మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా వెడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదులో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాదులో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాదు జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్నీ కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. అందుకే వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు.